గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములు దీవెనలు కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అని లేఖన భాగం సెలవిస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము భయం, ఎల్లప్పుడూ కూడా భయము కలిగి ప్రవర్తిస్తుంటున్నామా? దేవుని యందు భయము కలిగినటువంటి జీవిత విధానంలో మనం ఉంటున్నామా? ఒక్కసారి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో కొన్నేళ్ళని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఒక శతాధిపతిగా ఉన్నప్పటికీ కూడా ఆయన నిత్యము కూడా తన ఇంటి వారందరితో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితంలో ఆయన జీవించి ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీవు భయం కలిగి ఉన్నావా? భక్తి కలిగి ఉన్నావా? దేవుని యందు పరిశుద్ధమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉంటున్నావా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజంగా మనుషులకు భయపడిపోతూ ఉంటాం అనేకమైన సందర్భాలు, లేదా ఒక చీకటికి భయపడిపోతూ ఉంటాం, జరగరాని వాటిని చూచినప్పుడు భయపడుతూ ఉంటాం, అనేకమైనటువంటి సంగతులను చూసి భయపడుతూ ఉంటాం. అయితే దేవుని యందు భయము అన్నటువంటిది చాలా ప్రాధాన్యతమైనది. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ధన్యుడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. మనం చాలా భయము కలిగి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేటువంటి వారముగా, దేవుని సన్నిధిని వెతికేటువంటి వారముగా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అందరం కూడా ముందుకు నడిపించబడుతుందిగా. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకున్నామా? ప్రార్థన చేసుకున్నాం. ఉన్నతుల సర్వోన్నతుల సజీవుల మీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రియ పిల్లలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, కృపలో మీకు సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరూ కూడా ఆయన భయభక్తులు కలిగినటువంటి జీవిత విధానంలోకి నడిపించబడుగాక. ఈ దినాన్ని బిడ్డలు తండ్రి ఏ పనులనైతే ప్రారంభించబోతుంటున్నారో వాటన్నిటిని కూడా మీరు సక్సెస్ చేయమని అడుగుచుంటున్నాం. వారి ఉద్యోగాలను, వ్యాపారాలను, సర్వ సమృద్ధిని కూడా మీరు ఇచ్చిన మీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకోమని యేసు శక్తి కలిగిన నామము అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.